హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. అందమైన ఇల్లు, చుట్టుపక్కల అందమైన వాతావరణం, పచ్చని వాతావరణం, ప్రకృతి అందాలను అలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుందండి. సిటీలో మోడర్న్ పల్లెటూరు అనే చెప్పవచ్చు. నెల్లూరులో మోడల్గా కూడా విలేజ్ టైప్లో కడుతున్నారు. కన్స్ట్రక్షన్ కూడా అంతా ఒకలాగే ఉంటుందండి. ప్రతిరోజు కూడా చల్లటి వాతావరణం అలానే ఉంటుందండి. పిల్లలతో ఆటపాటలు ఆనందమే వేరు కదా. పిల్లలతో మనం ప్రతిరోజు ఆడుతూ ఉంటాం. ఆ ఆనందమే వేరు. అదీ కాకుండా చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అంతా కూడా ఎంత పచ్చదనంగా ఉందో. చిన్న చిన్న పూర గుడిసెలు, అందులో మిద్దిళ్ళు. విలేజ్ వేరు, సిటీలో బ్రోడల్ పల్లెటూరు వేడండి. వర్షం కూడా పడుతుంది. మేము జాయిన్ అయ్యి 2 days అయితే అయ్యిందండి. హెల్త్ బాగాలేక అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం, మొత్తం సర్దుకోవడం వల్ల నాకు కోల్డ్ ఫీవర్ అయితే వచ్చేసిందండి. ఇంకా బాగా రెస్ట్ తీసుకొని ఇప్పటికి కూడా కొంచెం అలానే ఉంది. బట్ మీకు చూపించాలి, ఇల్లు ఎలా ఉంది, మేము జాయిన్ అయిన ప్లేస్ ఎలా ఉంది, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది అని మీకు చూపించాలి అన్న ఉద్దేశంతోనే వీడియో అయితే తీస్తున్నానండి. ఉదయం అంతా కలిసి బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఉంటే ఆ కిక్కే వేరండి. క్లైమేట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే నేను మా వారు బాల్కనీలో కూర్చోవడం, టీ తాగడం అలా అయితే చేసేస్తున్నాము. అదే కాకుండా అయితే మాది ఫస్ట్ ఫ్లోర్ అండి. చూసారు కదా ఇందాక గేటు. ఇక్కడి నుంచి అయితే పైకి రావాలి, కిందకి ఇంకా వెళ్ళలేక ఇక్కడి నుంచే చూపిస్తున్నాను వీడియో అనేది. ఇక్కడి నుంచి అయితే పైకి రావాలి. పైన అయితే మనకు టెర్రస్ ఉంటుందండి. ఇక్కడ మన ఇంటి వరకే స్టాప్ అయిపోతుంది. నేను పాతింటి దగ్గర నుంచి చెట్లు అయితే తెప్పించుకున్నాను. అక్కడి నుంచి తెచ్చిన తర్వాత మట్టి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెమ్మని చెప్పాను. బాబా ఆడుకోవడానికి వాకరు, అదేవిధంగా గుర్రం అనేది బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు దాకైతే వాడు ఆడుతూనే ఉన్నాడు. ఒక పక్క వర్షం అనేది వస్తుంది చిన్న చిన్న చినుకులుగా. బయట బాల్కనీ ఏరియా అయితే ఇదండి. ఇంకా లోపల ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ముగ్గు రాయితో వేస్తే ముగ్గు కనిపించదు, ముగ్గు పిండితో వేస్తేనే అందంగా కనిపిస్తుంది. నిన్న ఫ్రైడే తీద్దాం అనుకున్నా అండి. హెల్త్ ఏం బాగలేక వీడియో అనేది తీయలేదు. చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న వాటితోనే గడపకి ఇలా అందంగా అయితే వేశాను. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. పైన కానీ పెయింటింగ్స్ కానీ, ఈ ఇల్లు కట్టి 2 years అయితే అవుతుందండి. ఆల్మోస్ట్ ఒకరుండి వాళ్ళు ఇల్లు కట్టుకొని అయితే వెళ్ళిపోయారంట. నెక్స్ట్ అయితే మేమైతే జాయిన్ అయ్యాము. లాస్ట్లో దీని రెంట్ ఎంత, మెయింటెనెన్స్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా మీకు వీడియోలో అయితే ఉంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా పెద్దిల్లు, చాలా అంటే చాలా బాగుందండి. కింద కూడా పింక్ కలర్, ఆరెంజ్ కలర్ షేడ్లో అయితే వస్తుంది మనకు. చాలా అంటే చాలా బాగుంది. మాకు ఇంకా టీవీ లేదు కాబట్టి, ప్రొజెక్టర్ ఉంది. టీవీ లేదు కాబట్టి మా వారైతే ఇలా స్పీకర్స్ అన్నీ యాడ్ చేశారు. నేనైతే ఇలా కబోర్డ్ని అయితే అందంగా అయితే పెట్టుకున్నాను. మీకు చెప్పాలంటే మా వారికి టూ ఛానల్స్ అయితే ఉన్నాయండి, యూట్యూబ్ ఛానళ్ళు. అది కాక అవైతే మోటివేషన్స్ అండి, చాలా బాగా అయితే ఉంటాయి. నేనైతే బుద్ధుడంటే చాలా ఇష్టం నాకు. అందుకనే బుద్ధుడిని అయితే హాల్లో పెట్టుకొని ఇటుపక్క అటుపక్క ఫ్లవర్ డెకరేషన్స్ అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా మా వారి ఛానల్ అయితే. ఫస్ట్ ఛానల్ వెంకటేష్ ఛానల్ అండి. దానికి వచ్చిన ప్లే బటన్ అది. తర్వాత స్పీకర్స్ అవన్నీ అయితే సెట్ చేసుకున్నాడు. అవి ఇంకా కొంచెం బాగా సెట్ చేయాలి. నాకు ఇంకా బాగా అయితే తర్వాత అంతా కూడా చేసుకుంటాము. కొన్ని అయితే ఆల్మోస్ట్ సర్దేశాను. నెక్స్ట్ వచ్చి వినాయకుడు, ఎటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటికి ఎదురుగా వినాయకుడిని అయితే పెట్టాను. ఆ తర్వాత మా ఫోటో, ఇంకా చాలా అయితే ఉన్నాయండి. ఇదైతే హాల్లో కిటికీ అనమాట. హాల్లో నుంచి అయితే బాగా కిటికీలో నుంచి గాలి అయితే వస్తుంది. ఎటువంటి ఫ్యాన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. చల్లగా అయితే గాలి వస్తుంటుంది. ఆ గాలి తట్టుకోలేక మేమైతే డోర్స్ మొత్తం కూడా క్లోజ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చి దేవుడు గదండి, చిన్న దేవుడు గది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ ఇల్లు మొత్తం మనం శుభ్రం చేసుకోవాలంటే 1.5-2 గంటల పైనే పడుతుందండి మనకు.
చిన్నది. పైనైతే మేమైతే పెద్ద పటం తీసుకున్నాము పెళ్ళైనప్పుడు. మేము ఇంట్లో జాయిన్ అయ్యేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళైతే ఓనర్స్ మాకు శివుడు పటం అయితే ఇచ్చారు. 2 ఉండకూడదని మేము సాయిబాబా పటం తెచ్చుకున్నాము. ఓనర్స్ వండి ఈ పటము సుబ్రహ్మణ్యం స్వామి పటం వచ్చి ఓనర్స్వి. ఇంకా వాళ్ళు ఇక్కడే పెట్టి వెళ్ళారు కాబట్టి ఇంకా రెండిటి దగ్గర అయితే అందంగా పూలు అలంకరించి దీపారాధన అయితే చేసేసాను మార్నింగే. అందంగా అయితే డెకరేట్ చిన్న పూజ కదండి, ఎంత అంటే చాలా బాగుంటుంది. చూస్తూ ఉంటే మన మనసులో ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరిపోయాయి అనిపిస్తుంది. ఇదైతే కిచెన్ అండి. మాకు కర్టన్స్ ఒకటే ఉండడం వల్ల మేమైతే కిచెన్కి అయితే ఇలా అయితే సెట్ చేశాను నేను. అన్నీ అయితే డోర్స్ అయితే ఉంటాయండి, ఎక్కడ కూడా బయట సామాన్లు అనేటివి అస్సలు కనిపించవు. కానీ నేను అన్ని సామాన్లు కడిగి పెట్టేశానండి. అందువల్ల అవన్నీ కూడా ఆరబెట్టాను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కూడా కొన్ని అనేటివి బయటే ఉండిపోయాయి. ఇంకా 104 ఉందండి ఫీవర్ అనేది. ఇంకా అది కంట్రోల్ అయితే కానీ మా వారు ఏం చేయొద్దన్నారు. అందుకని ఆల్మోస్ట్ అన్నీ అయితే పక్కన పెట్టాను. ఇటు సైడ్ అయితే వాటర్ అనేది పెట్టానండి కనిపించకుండా ఉండడానికి. ఇలా కూడా ఇచ్చారండి ట్రేస్ మనకు. గ్లాసులు అదేవిధంగా గెంట్లు ఏవి కూడా బయట పెట్టాల్సిన అవసరమే లేదండి. అన్నీ కూడా మాకు సూపర్గా నచ్చింది. ఇల్లు అయితే చూడగానే నచ్చేసింది మాకు ఇల్లు. టిఫిన్కి అయితే వడ, దోశ, కారం అనేది ప్రిపేర్ చేశానండి. ఈ వర్షంలో అది కాక హెల్త్ కొంచెం బాగాలేదు కదా అని చెప్పి మా బాబు అయితే వడ తింటాడు. మాకైతే దోశ అనేది చేశాను. హైదరాబాద్లో అయితే ఇది కొన్నానండి నేను, చెక్కది. ఇలా అయితే మొత్తం కిచెన్ అయితే ఇదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా వస్తువులు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇవేనండి. మా వస్తువులు ఇంకేం లేవు. చాలా సింపుల్గా అయితే ఉంటాము. 2 మనుషులకు కావాల్సిన వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత బెడ్రూము అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. బెడ్రూమ్కి అయితే టైల్స్ వేరుగా ఉంటాయి. కబోర్డ్స్ కూడా సూపర్గా ఉందండి. ఇండిలేటర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బుద్ధుడిది అయితే ఇక్కడ పెట్టాము. అంటే ఎక్కడ పడితే అక్కడ మనం శీలలు అనేటివి అస్సలు వేయకూడదు కదా, అందుకని అయితే మేము పైన పెట్టేసాము. బెడ్రూమ్ అండి ఇది, ఫస్ట్ బెడ్రూము. ఇంకా అయితే సర్దలేదు బెడ్రూమ్ అనేది. చిన్న చిన్నవి మంచం సెట్ చేసుకోవాలి, అదేవిధంగా మనం బట్టలు అనేటివి సెట్ చేసుకోవాలి కదా. ఇలా మొత్తం అయితే సెట్ చేసేయాలి. బెడ్రూమ్ కాడైతే అంతవరకు అయితే నేను ఇంతవరకు బెడ్రూమ్ అనేది సర్దలేదు, అలానే ఉంది. మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో అయితే నేనైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా కబోర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ పిల్లల బట్టలు, నావి, మా వారివి అన్నీ అయితే సర్దేశాను. ఇంకా బ్యాగ్లో ఉన్న వాటివి మాత్రమే సర్దాలి. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఒక ధూపం అనేది వేసాము అంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుందండి. ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు కదా, రెంట్ ఎంత అని ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుంది. 7,500 అండి రెంట్ అనేది. మెయింటెనెన్స్ అనేది అస్సలకి లేదు. ఇద్దరికి మీటర్స్ అనేటివి వేరు, వాటర్ మీటర్ కూడా వేరండి కింద వాళ్ళకి. మాకైతే ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా ఖచ్చితంగా మనం మాత్రము రెంట్కి ఇంట్లో అన్ని ఖర్చులకి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మేమైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ యూట్యూబ్ ఛానల్స్తోనే మేమైతే రన్ చేస్తాము. ఇంటి రెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇంట్లో ఖర్చులు కానివ్వండి, పాల దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా యూట్యూబ్ మనీ ద్వారానే మేము చేసుకుంటూ ఉంటాము. అదే కాకుండా నెక్స్ట్ బెడ్రూమ్లో మా వారిదండి ఈ బెడ్రూమ్ అనేది. పిల్లలు కొత్త బట్టలు, నావి శారీస్, మా వారివి, అదేవిధంగా మా వారు రికార్డ్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఈ రూమ్లో అనేది సెట్ చేసుకుంటారు. రెండిటికి కూడా 2 బాత్రూమ్స్ అనేటివి ఇచ్చారు. బాత్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మా వారిది వెంకటేష్ ఛానల్ అండ్ మోటివేషన్ రాగా 2 ఛానల్స్ ఉన్నాయండి. రెండిటికి చెప్తాడు. అదేవిధంగా వినాయకుడిని పెట్టడం వల్ల కొంచెం మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందని నేనైతే ఇక్కడ వినాయకుడిని అనేది సెట్ చేశాను. మా వారైతే ఇక్కడ కూర్చొని అయితే వర్క్ అనేది చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ వాతావరణానికి అంతా కూడా. లాస్ట్ ఉన్న ఇల్లు అయితే అసలు గాలి, వెలుతురు, వాటర్ అన్నీ ప్రాబ్లమ్స్. ఈ ఇంటికైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎక్కడ దొలినా కూడా మనల్ని ఎవరు అడగరు కదా.
చూస్తున్నారు కదా, ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాము. బెడ్రూమ్లో లైట్స్ కూడా చూస్తున్నారు కదా, కలర్గా కింద పైన మొత్తం కూడా లైట్స్ అనేటివి అంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. చుట్టుపక్కల అంతా కూడా పచ్చదనం ఉంటే మన ఇంట్లో కూడా అంతే పచ్చదనం ఉంటుంది అంటారు. అంతే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అని కూడా అంటారండి. ఇంటి బయట ఎంత ఉన్నా కూడా ఇంటి లోపల మనం చేసేటివి కొన్ని ఉంటాయి కదండి, అవి మాత్రం కంపల్సరీగా పాటించవలసి వస్తుంది. అది హాల్ అయినా, కిచెన్ అయినా, బెడ్రూమ్ అయినా, బాత్రూమ్ అయినా, మనం ఇంట్లో ఎక్కడ ఉన్నా కూడా ఒక మంచి సువాసన, అదేవిధంగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తే చాలు, ఇంట్లో అంతా కూడా బాగుంటుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎటువంటివి వచ్చినా కూడా మనం ఈజీగా అనేది అట్లీస్ట్ సొల్యూషన్ అనేది ఆలోచించవచ్చు. చూస్తున్నారు కదా బయట ఎంత బాగుందో. మాకు ఈ వ్యూ నచ్చింది, దానివల్లే మేము హౌస్ అయితే తీసుకున్నామండి. చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత బాగుందో. గుడిసిల్లులు, మిద్దెలు అంతా ఒకేలా ఉంటాయండి ఇక్కడ ఇల్లులు అనేటివి. ఇది సిరి గార్డెన్ అండి, నెల్లూరు సిరి గార్డెన్ మోడల్ పల్లెటూరు అనే చెప్పవచ్చు. ఇక్కడ హోమ్ డెలివరీ కూడా ఉందండి. ప్రతిదీ ఇంటికి వచ్చి ఇస్తారు. మనం కాల్ చేసి చెప్పాము అంటే ఇవి కావాలి సరుకులు అని ఇంటికి తెచ్చే ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.